హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు హేష్ కిచెన్. ఈరోజు మన రెసిపీ బీరకాయ పచ్చడి అండి. ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం బీరకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసి తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రొసీజర్. ఫస్ట్ బీరకాయ పచ్చడికి ఇలాగ బీరకాయ తీసుకున్నానండి. నేను ఒక పావు కేజీ బీరకాయ వరకు తీసుకున్నాను. దీంట్లో ఈ పచ్చడికి ఈ పైన చెక్కులు ఏవి తీయనండి. జస్ట్ ఈ కార్నర్స్లో మాత్రం మనకి నారల్లాగా ఉంటాయి. సో ఆ నారల కోసం ఈ కార్నర్స్ని ఇలాగా కార్నర్స్లో మాత్రమే కట్ చేసేసుకుంటున్నాను. బికాస్ అవి మనకి చట్నీలోకి నారలు రాకుండా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బీరకాయని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము. బీరకాయలో మనకి ప్రతి పార్ట్ చాలా హెల్దీ అండి. సో మనం ఏమీ దానికి సపరేట్ చేయనవసరం లేదు. సో ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు బీరకాయ పచ్చడి కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేద్దాము. మన ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో కొంచెం వేరుశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. సో ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజులో ఒక 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీరు పచ్చిమిరపకాయలకు బదులు ఎండుమిరపకాయలన్నా వేసుకోవచ్చు. సో ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం బాగా వేగాలి. సో మన పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గిపోయాయి కదండి. దీన్ని సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నాము. సో ఇప్పుడు ఈ కడాయిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. సరిపోతుందండి ఆయిల్. ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, కొంచెం మగ్గనిద్దాం బీరకాయ ముక్కల్ని. ఇందులో కొంచెం సాల్ట్. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్లోనే మనం టమోటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఒకేసారి 2 మగ్గిపోతాయి. సో ఒక మీడియం సైజ్ టమోటా, కొంచెం చింతపండు, చిటికెడ పసుపు, ఇందులో మనం ఇంకేం వాటర్ వేయనవసరం లేదండి. ఇది ఉడకడానికి బీరకాయలో ఇంచే వాటర్ వచ్చి ఇది మొత్తం మగ్గిపోతుంది. సో మూత పెట్టి దీన్ని మగ్గపెట్టేసుకుందాము. మనం అసలు వాటర్ వేయలేదు కదండి, కానీ మన బీరకాయల్లో నుంచి వాటర్ వచ్చేసి బీరకాయ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఇవి ఫస్ట్ పేస్ట్ చేసుకుందాము. ఇందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం తెల్లపాయలు వేసుకొని ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ మరీ మెత్తగా కాకుండా ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బీరకాయని కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి వ్యూస్, బాగా మెత్తగా కాకుండా కొంచెం ఇలాగా బరకగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనికి తిరగమాత వేసుకుందామండి. తిరగమాత కోసం నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హేష్ కిచెన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేష్ ఛానల్.